ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టబుల్ కాదు. కూటమి ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో అందరూ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన, నేను అన్కాంప్రమైజ్డ్ సనాతన అన్నారు, సంతోషం. అయితే ఇప్పుడు ఇప్పుడు బీచ్ షాక్స్ కాదు, ఇది హిందువులందరికీ షాక్ అండి. ఇప్పుడు మొత్తం వీళ్ళు తీసుకొచ్చిన ఈ విధానం ఏదైతే ఉందో ఈ బీచ్ షాక్స్ కాదు, హిందువులందరికీ షాక్. ఎందుకంటే హిందువులందరూ కూడా సముద్రాన్ని అదేదో ఒక పర్యాటక ప్రాంతంగా చూడరండి. సముద్రుడు అంటారు, సముద్రుడు అని దేవుడు. ఈ ముక్కోడి దేవతల్లో ఆయన కూడా ఒకడు, సముద్రుడు అనే ఆయన కూడా ఒక దేవత. అది పూజ చేసే ప్రాంతం, అదంతా కూడా హిందువులు పూజ చేసే ప్రాంతం. ఇప్పుడు ఒక కార్తీక మాసం ఉందనుకోండి, కార్తీక సోమవారం నాడు సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు అక్కడికి వెళ్ళి పూజ చేస్తారు. అలాగే అమావాస్య, పౌర్ణమి ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో కూడా వెళ్ళి సముద్రుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. అది కాకుండా తర్పణాలు వదులుతారు, సూర్యుడికి కూడా ఉదయాన్నే తర్పణాలు వదులుతారు. ఇలాంటివన్నీ చేసే ఒక పవిత్రమైన ప్రాంతాన్ని అదేదో అక్కడ మందుబాబుల కోసం వాళ్ళకి ఒక షెల్టర్ లాగా చేయడం అనేది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. మేము అనేది ఏంటంటే, అసలు ఎప్పుడైతే అటు లింకప్ ఎక్కడ ఉందంటే సూర్యలంకను కూడా తీసుకొచ్చారు. సూర్యలంక అంటే సూర్యుడితో లింకప్ అయిన లంక. అలాగే సముద్రుడు అనేది కూడా మార్నింగ్ టైము సూర్యుడు పొద్దున్నే రాగానే అక్కడ సూర్యుడికి కూడా నీళ్లు అలా వదులుతారు. సో ఇలాంటి ప్రాంతంలో మీరు ఒక భగవంతుడి ఒక గుడి లాంటి ప్రాంతంలో మీరు అక్కడ తీసుకొచ్చి మందు షాపులు పెడుతున్నారంటే, మీరు ఒక గుడిలో, గర్భగుడిలో మీరు ఒక మందు షాప్ ఓపెన్ చేసినట్టే అని చెప్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం రోజు అనేక వేల మంది, లక్షల మంది మహిళలు, పిల్లలు అందరూ వెళ్తారు అక్కడికి, పురుషులతో పాటు వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తారు. స్నానాలు చేసిన అలాంటి సందర్భాల్లో ఒక పక్క నుంచి వీళ్ళు బీరులు తాగేవాళ్ళు, వైన్లు తాగేవాళ్ళు అక్కడ కూర్చుని తైతక్కలాడుతుంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఇందాక చెప్పారు అశోక్ బాబు గారు, అక్కడ ఎలా ఉంటుంది, గోవాలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే. అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏంటంటే అక్కడ ఇంకా కొంత క్రిస్టియన్ కల్చర్ ఉంది, గోవాలో క్రిస్టియన్ కల్చర్ ఉంది కాబట్టి కొంత ఏదో నడుస్తుంది. అసలు విదేశీ కల్చర్ మనం అడాప్ట్ చేసుకోవడం ఏంటి దరిద్రం కాకపోతే? పక్కన వీళ్ళు భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఉంది. మోడీ గారు ఏం చెప్తున్నారు? మోడీ గారు మన స్వదేశీ అంటున్నారు ప్రతిదానికి. మన యొక్క ఇది అడాప్ట్ చేసుకోమని, మన ఈ ఏదైతే పొద్దున్నే మనం యోగా చేస్తామో యోగా లాంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి మన దేశాన్ని, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఆయన అమలు చేస్తుంటే, ఆయన ప్రచారం చేస్తుంటే, విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మీరు అడాప్ట్ చేసుకుంటానంటారు ఏంటి అసలు? అంటే టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా చేస్తున్నాం ఇదంతా అనేటువంటిది కదా ప్రభుత్వం యొక్క వాదన. మరి ఇది టూరిజం డెవలప్మెంట్ కి అడ్డంకులు సృష్టించడం కదా ఇలాంటి వాదనలన్నీ? అవునండి, అదే ఇప్పుడు ఏంటి పుకెట్, థాయిలాండ్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ వ్యభిచారం కూడా టూరిజం లో భాగమే. అక్కడ దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నామా? దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నామని చెప్పండి. మనం ఏం డబ్బుల కోసం మనం ఏ స్థాయికైనా దిగుతామంటే అలా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము ఏ స్థాయికైనా దిగుతూ వస్తాము, పుకెట్ లాగా మనం ఇక్కడికి కూడా పెడతాము, బికినీ బీచ్లు పెడతాము అని చెప్పండి. చెప్తే అప్పుడు ఈ కూటమి మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. పైగా ఇక్కడ విశాఖపట్నం ఎంపీ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అందరూ అంట ఆయన ఒక పోస్ట్ పెట్టంగానే 50 లక్షల మంది చూశారంట, అందరూ యాక్సెప్ట్ చేసినట్టే అంట. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఈయన గీతం యూనివర్సిటీ నడుపుతున్నాడు. ఆ గీతం యూనివర్సిటీలో కూడా ఒక సర్వే పెట్టమనండి. కుర్రాళ్ళందరూ కూడా ఓకే అంటే కనుక గీతం యూనివర్సిటీలో ఈయన బార్ షాప్ నడుపుతాడా రేపు నుంచి? కుర్రాళ్ళే కదా, అక్కడ కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ చేస్తాడు, అక్కడ ఓపెన్ చేస్తాడా గీతం యూనివర్సిటీలో? హైదరాబాద్ లో ఒకటి ఉన్నట్టుంది, ఇక్కడ వైజాగ్ లో ఒకటి ఉన్నట్టుంది. ఆ యూనివర్సిటీలో కూడా ఇలాగే ఒక బార్ షాప్ నడుపుతాడు ఈయన. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఇలాంటి స్పీకర్ గారు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు మధ్యం తీసుకుని. అదే ఇలా రిలాక్స్ అయ్యే వాళ్ళందరినీ ఎలా రిలాక్స్ చేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అందుకని పిచ్చి మాటలు మాట్లాడడం మానేయండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు అసలు భరత్ గారు, మీకు అసలు నైతికంగా మీరు అక్కడ ఉండే విశాఖపట్నానికి మీరు ఎంపీగా ఉండే అర్హత లేదు. మీకు ఇమీడియట్ గా రాజీనామా చేయండి, లేదంటే మీరు బార్ ఓపెన్ చేయండి. గీతంలో మీరు బార్ ఓపెన్ చేసి మీరు మార్గదర్శకులుగా ఉండండి. ముందు ఇదొక శాంపుల్ గా చూస్తున్నానంటున్నారు కదా సూర్యలంకలోను, విశాఖపట్నంలోను. దానికన్నా ముందు యూనివర్సిటీలో మీరు పెట్టండి. అది అక్కడ కూడా పిల్లలు ఉన్నారు కదా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఎవరు తాగట్లేదని మాట్లాడుతున్నారు. పైగా ఎవరు తాగట్లేదు? మరి అయితే మీ యూనివర్సిటీలో పిల్లలందరూ తాగుతున్నారా?
మీరు నేర్పుతున్నది ఇదేనా? మీ యూనివర్సిటీలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఎలా మిమ్మల్ని నమ్మి అసలు పిల్లల్ని ఎలా చేర్చాలి? సింహాచలం పైగా ఇందాక సింహాచలం అదే అశోక్ బాబు గారు నాకు గుర్తు చేశారు, సింహాద్రి అప్పన్న ఉన్నాడు ఇక్కడ. అవును. ఇప్పుడు మీరు సింహాద్రి అప్పన్న ఇక్కడ ఉన్నాడని మీరు చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తా, సింహాద్రి అప్పన్న భూములకే ఇప్పుడు పక్కనామాలు పెట్టేశారు కదా. అవును, రిసార్ట్ కి ఇచ్చారంట కదా. అది రిసార్ట్ వేరు, రిసార్ట్ ఇచ్చింది ఇప్పుడు మొన్న ఏదో ఇప్పుడు నిన్న మంత్రుల కమిటీ వచ్చి రిసార్ట్ కి ఇస్తామని చెప్పింది. అది ఋషికొండ, అది ఋషికొండలో కట్టిన భవనాలు. ఇప్పుడు సింహాచలానికి సంబంధించినవేమో గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చేసారు. అసలు దేవాలయ భూముల్ని అసలు ఎవరికో పడితే వాడికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకి ఏం వస్తుందండి? అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? ఓన్లీ కస్టోడియన్. దేవాలయ భూములకి కస్టోడియన్ మాత్రమే. అలా కస్టోడియన్ గా ఉండాల్సిన వాళ్ళు ఆ భూముల్ని అతి తెలివితేటలు ఏంటో తెలుసా? ముందు ఏపీఐసికి ఇచ్చారు, మాకేం సంబంధం లేదు, మేము ఏపీఐసికి ఇచ్చాము. ఏపీఐసి వాళ్ళు ఇచ్చుకున్నారు అంటున్నారు. వాళ్ళకి వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? వీళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, గూగుల్ సెంటర్కి ఇవ్వడానికి వాళ్ళు ఎవరు? అదంతా కూడా మన బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది పర్యావరణ అనుమతులు లేవని చెప్తున్నారు. పైగా అది ఒక ముడసర్లో ఒక క్యాచ్మెంట్ ఏరియా. ముడసర్లో రేపు పొద్దున ఎండిపోతుంది. అక్కడంతా పర్యావరణం మొత్తం కొండంతా కొట్టేస్తున్నారు, గుండు కొట్టేస్తున్నారు. మరి అక్కడంతా నీళ్లు రాకపోతే ముడసర్లో ఎండిపోతే ఏంటి పరిస్థితి? ఎవరిస్తున్నారు అసలు పర్యావరణ అనుమతులు ఇలాంటి వాటికి? దేవుడి భూముల్ని పక్కన గూగుల్ సెంటర్కి ఇస్తున్నారు. ఇప్పుడు సముద్రుడినేమో తీసుకెళ్లి సముద్రుడిని కూడా నువ్వు మందు కొట్టు బాబు, నీ ఒడ్డునే మేము బీర్లు పెడతాము, వైన్లు పెడతాము చెప్తున్నారు. ఇది దీనికోసం ఎన్నుకున్నది కూటమి ప్రభుత్వాన్ని. పైగా ఇందులో భారతీయ జనతా పార్టీ ఇందులో ఒక భాగంగా ఉంటే ఇంకా ఇబ్బందికరమైన విషయం. మేము హిందువులకి రిప్రజెంటేటివ్ గా ఉంటామని చెప్పే భారతీయ జనతా పార్టీ, పైగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఆయన విష్ణు కుమార్ రాజు గారు ఎమ్మెల్యే, ఆయన కూడా అక్కడే ఉంటారు కదా. విష్ణు కుమార్ రాజు గారు ఇక్కడే ఉన్నారు. విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన మాట పాపం ఎవరు వింటలేదు. ఆయనేమో 2 విమానాశ్రయాలు ఉంచండి బాబు అని గొంతు చించుకుంటున్నాడు. ఆయన మాట ఎవరు పట్టించుకోవట్లేదు. రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు విశాఖపట్నంలోనే ఉన్నాడు. మరి ఆయన ఇక్కడ ఉండగా మరి బీచ్ అంతా కూడా ఇలా మందు బాబులకి చైతక్కలు అనడానికి ఎలా ఇస్తున్నారు? మరి దేవాలయ భూములనేమో గూగుల్ సెంటర్ లాంటి వాటికి ఎలా ఇస్తున్నారు? ఇవన్నీ కూడా అసలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మరి బీజేపీ నాయకులు ఇప్పుడు దీని మీద ఇప్పటివరకు స్పందించినటువంటి దాఖలాలు లేవు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదండి, బీజేపీ నాయకులు దీని మీద స్పందించడం కాదు, సాక్షాత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అంత పెద్ద ప్రమాదం జరిగి